ఉద్రిక్తతకు దారితీసింది. తల్లి సాలమ్మ తనకు చెందిన 1 ఎకరం 40 సెంట్ల భూమిని 3 కొడుకులు 1 కూతురికి పంచగా కొడుకులు సామ్రాజ్, సుబ్రమణి మిగిలిన భూమి కోసం తనపై కుమారుడు మోహన్పై దాడులు చేశారని ఆరోపించారు. కోర్టు 5గురికి భూమి చెందుతుందని చెప్పినా తరచూ దాడులు, నీటి పైపుల ధ్వంసం జరుగుతోందని, భయంతో జీవిస్తున్నామని పేర్కొంటూ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కుటుంబం కోరుతోంది. డైరెక్ట్ ఫోన్ ఇంటికి రిలేషన్ చేస్తే తీసుకుంటా ఉండలే 2 నెలలు ఇచ్చేయాలంతా ఇన్సూరెన్స్ కంప్లీట్ ఇచ్చినాము. 2 నెలలు అయితే ఉంది. ఎవరు యాక్షన్ తీసుకుంటా ఉండలే. ఇంటి దాకా గావు లేకుండా కళ్ళు వేసుకుంటా ఉన్నారు. రోడ్ లేకుండా నీళ్ళు పైపులు అంతా పగలగొట్టేసినారు. 10,000 రూపాయలు అయితే నీళ్ళు ఎత్తి ట్యాంక్ తోలుకుందామంటే కూడా దావలేదు.